నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. సంపద లేదని దానికోసం కష్టపడి సంపాదించుకునే వారిని చూస్తూ ఉంటాం. అలాగే సంపదను కాపాడుకోవడానికి నానా కష్టాలు పడే వారిని కూడా చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు చెప్పబోయే వారు అందుకు భిన్నం. ఇలాంటి వారు కోట్లలో ఒకరిద్దరు మాత్రమే ఉంటారు. సంపదను తృణప్రాయంగా వదిలేసి సాదా సీదాగా బ్రతికేందుకు సిద్ధం కావడమే కాదు, రోజువారీ జీవితాన్ని భిక్షాటనకు వెచ్చించే సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్న సంపన్న దంపతుల గురించి తెలిస్తే నోట మాట రాదంతే. గుజరాత్ కు చెందిన ఒక సంపన్న కుటుంబానికి చెందిన దంపతులు ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే తమ వద్ద ఉన్న 200 కోట్ల రూపాయల సంపదను దానం చేశారు. అంతేకాదు జైన సన్యాసం స్వీకరించి సాదాసీదాగా బ్రతికేందుకు సిద్ధమయ్యారు. హిమ్మత్ నగర్ కు చెందిన వ్యాపారవేత్త భవేష్, ఆయన సతీమణి 19 ఏళ్ల కుమార్తె, 16 ఏళ్ల కుమారుడు ఉన్నారు. వారు 2022లో జైన్ సన్యాసం తీసుకున్నారు. వారి నుంచి ప్రేరణ పొందిన భవేష్ దంపతులు పిల్లల మార్గంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. గత ఫిబ్రవరిలో నిర్వహించిన ఒక ప్రోగ్రాంలో తమ సంపద మొత్తాన్ని దానం చేశారు. ఈ నెల 22న వారు జైన సన్యాసాన్ని స్వీకరించేందుకు సిద్ధమవుతున్నారు. జైన సన్యాసం స్వీకరించిన తర్వాత నుంచి వారు 2 తెల్లటి వస్త్రాలు, చీపురు లాంటి రోజ్ హరన్ ను తీసుకొని భిక్షం ఎత్తుకునేందుకు ఒక పాత్రను తమతో ఉంచుకుంటారు. కాళ్లకు చెప్పులు లేకుండా దేశ పర్యటన చేస్తూ భిక్షను స్వీకరిస్తూ ఉంటారు. అన్నీ ఉన్న ఆధ్యాత్మిక మార్గంలోకి పయనించేందుకు వారు సిద్ధమైన త్యాగం షాకింగ్ గా మారుతుంది అనడంలో సందేహం లేదు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేడికి వెళ్ళి పిగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.